నమస్తే నేను మధు. ఒకవైపు మెగా ఫ్యామిలీ, మరోవైపు అల్లు ఫ్యామిలీ. వీళ్ళ మధ్య ఎంత రిలేషన్ స్ట్రాంగ్ గా ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీళ్ళ రిలేషన్ ని ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లయితే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. బట్ ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు, కానీ వచ్చే వార్తలు మాత్రం ఇదే విధంగా అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అంటే, మెగా ఫ్యామిలీ పైన సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ తో మంతనాలు జరుపుతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి చాలా ఘోరంగా బూతులు పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. మరి ఇదంతా నిజమే అంటారా? అది చేస్తుంది వైసీపీ వాళ్ళేనా? ఇటువైపు అల్లు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజం ఎంతుంది సార్? సోషల్ మీడియా విస్తృతంగా యూజ్లోకి వచ్చిన తర్వాత మరీ ఘోరంగా ట్రోలింగ్స్ అయితే ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. వీటి రాజకీయంగాను సినిమా అభిమానుల మధ్య యుద్ధమే వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఇటు రాజకీయం వైపు, ఇటు సినిమాల వైపు రెండు వైపులు ఉంది కాబట్టి వాళ్ళకు ట్రోలింగ్ తాకిడి ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి మనకు తెలిసి మెగా ఫ్యామిలీ ఇంట్లో వారసుడు పుట్టాడని చెప్పేసి ట్వీన్స్ పెట్టడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ట్వీట్ చేయడం, అందరూ చాలామంది అయితే ఆనందంగానే ఫీల్ అయ్యారు. చాలా సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఈ విషయం కూడా ట్రోల్ జరిగింది బాగా. అప్పుడే చిరంజీవి గారు చాలా బాధపడ్డట్టుగా, సరే మనకు బయటికి చెప్పలేకని కొంచెం అయితే వాళ్ళు హర్ట్ అయినట్టు, ఈ విషయం గురించి కూడా కొంచెం లోతుగా చర్చించినట్టుగా ఫ్యామిలీ వరే దగ్గర ఆత్మీయులంతా కలిసి కూడా ఎందుకు ఇట్లా మనల్ని ట్రోల్ చేస్తున్నారని ఒక డిస్కషన్ లేదా అసలు ఏం జరిగిందన్న విశ్లేషణ చేసుకున్నట్టు. అంటే నర్వస్ కాకూడదు, మనకి ఇట్లాంటి కామనే, ఎందుకంటే కూడా చిరంజీవి గారు ఇంకా వాళ్ళందరికీ ధైర్యం చెప్పినట్టు కూడా ఒక వార్త. ఏంటి అసలు విషయం ఏంటంటే, మనందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఉండడం. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ పార్టీ జగన్ని అపోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చి అండగా ఉండి వైసీపీ పార్టీని వడగొట్టి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పిన విధానం అందరికీ తెలిసిందే. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్లకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు. వైసీపీ పార్టీ పవన్ కళ్యాణే లేకపోతే మాకు ఇవన్నీ జరగకపోయేది కదా అనుకుంటున్నారేమో వాళ్ళు. సో ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆటోమేటిక్గా వైసీపీ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తారు, అది సహజమే. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ట్రోలింగ్స్ ఉన్నాయి ఎక్కువ. కౌంటర్ ఏదైనా సమాధానం ఉంటుంది, క్లారిఫికేషన్ ఇస్తుంది. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు అదే పనిగా, అంటే అభిమానులు కావచ్చు, ఫేక్ అకౌంట్లు కావచ్చు, ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే టార్గెట్ చేయకుండా ఆయనకు సపోర్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ జరిగింది అది. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాలు లేరు, ఆయన చిరంజీవి గారిని టార్గెట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం, వీళ్ళకి సపోర్ట్కి వచ్చినటువంటి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళైన వరుణ్ తేజ్ని, ఉపాసన గారిని, లావణ్య త్రిపాఠి గారిని ఎవరిని వదలతలేరు, ఏ అంశాన్ని వదలట్లేరు వాళ్ళు. అంటే ఎప్పుడో చిరంజీవి గారు ఏదో సందర్భంగా మాట్లాడిన దానికి విపరీత అర్థం తీస్తూ, అంటే ఎవరైనా మనవడో పుడితే సంతోషపడతారు, అట్లా అమ్మాయి పుట్టిందని చెప్పి బాధ ఉంటారు ఎవరన్నా? అంతకుముందు వాళ్ళు వేడుకలు లేవా, ఇట్లా ట్రోల్ చేస్తారా, భావ్యం కాదు అని చెప్పేసి లావణ్య త్రిపాఠి గారు అట్లా అంటారని చెప్పి అవును కౌంటర్ అయ్యాగానే ఇప్పుడు మళ్ళీ లావణ్య త్రిపాఠిని వీళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే వెరసి ఏంటంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు వరుణ్ తేజ్ కానీ లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఈయన క్యాంప్ గేమ్ చేశాడు. వరుణ్ తేజ్ గారు కూడా ప్రచారంలో 1-2 దగ్గర పాల్గొన్నట్టుంది. సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు కానీ ప్రమాణ స్వీకారాలు అప్పుడు కానీ విషెస్ చేసుకుంటే గ్రీట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్వయాన చిన్నాయన బాబాయే కాబట్టి చాలా అభిమానం ఉంటుంది, మెగా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. సో ఇచ్చేంత మాత్రాన ఆయనను కూడా టార్గెట్ చేయడం, ఇదంతా కూడా కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకని ఇంతమందిని టార్గెట్ చేసి చిన్న విషయాన్ని టాపిక్ వైజ్గా ట్రోల్ చేస్తూ చేయడాన్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి గారు కూడా లేవనెత్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కువవుతుంది ఈ విషయం కూడా అంతర్గతంగా చర్చలు చేస్తున్నట్టు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆటోమేటిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చిరంజీవి ఫ్యామిలీ విమర్శిస్తూ మళ్ళీ వీళ్ళని విమర్శించిన కాబట్టి వీళ్ళు ఆపోజిట్ అనుకుంటున్నారు, అనుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఈ టీమే మళ్ళీ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో ఉన్న పార్టీ, వాళ్ళేమో సపరేట్ కాదు. కానీ లేని దాన్ని వీళ్ళు ఊహిస్తూ ఎక్కువ రాస్తూ ఇటు అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ గారిని ఈ టీమే మళ్ళీ మెగా ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ
అంటే వాళ్ళ మధ్య లేకున్నా కూడా వీళ్ళే క్రియేట్ చేసి ఒకవైపు అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నట్టు, ఈ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నట్టు వీళ్ళే క్రియేట్ చేసి వాళ్ళ మధ్య వైరం ఉన్నట్టు, అల్లు అర్జున్కి చిరంజీవి గారికి ఏదో పడతలేదన్నట్టు, లేదా వీళ్ళ ఫంక్షన్కి ఆయన రావట్లేదు అన్నట్టుగా ఈ వార్తలన్నీ కూడా క్రియేట్ చేస్తూ అనవసరంగా మళ్ళీ అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తూ ఈ మెగా ఫ్యామిలీ మధ్యలో అల్లు ఫ్యామిలీ మధ్యలో ఏదో వైరం ఉన్నట్టుగా లెవెల్లో వాళ్ళిద్దరు ఏదో ఫ్యాక్షనిస్టులు అన్నట్టు లేజులో కూడా క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో వీలున్నంత వరకు అయితే కేసులు అయితే దాఖలాలు పెడుతున్నారు, కంప్లైంట్స్ అవుతున్నా కూడా, కానీ అయినా కూడా ఆ ట్రోలింగ్ వరవడైతే ఆగట్లేదు. దీని మీద కఠినంగా ఇంకా చట్టాలు రావాల్సి ఉంటుంది. పైగా వాళ్ళు ఎదుర్కొనే రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కోలేకపోతే ఈ సోషల్ మీడియా చేసినంత మాత్రం వాళ్ళకి కలిసి వచ్చేది ఏం లేదు. రేపు వాళ్ళు నిజంగా వాళ్ళ పార్టీ అధికారంలో అంటే వాళ్ళ ప్రజల్లో ఉండాలి, సోషల్ మీడియాలో కాలేదని నా ఉద్దేశం. కానీ సార్ ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఇలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తూ అల్లు ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? ఆటోమేటిక్గా కావాలని దాంట్లో అర్థమేం లేదు. వాస్తవానికి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏంటంటే అనుకోకుండా వాళ్ళ వైఫ్ రీత్యా ఆయన వైసీపీ పార్టీ వాళ్ళ ముఖ్యులతోటి రిలేషన్స్ ఉంది వాళ్ళకు. అంత మాత్రాన ఆయన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ అనో చిరంజీవి గారికి వ్యతిరేకం అనేది కాదు కదా. అది విపరీత అర్థం చేసుకుని లేదని ఊహించుకొని చేయడమే జరుగుతుంది. కానీ అల్లు అర్జున్కైనా ఈ వరుణ్ తేజ్ వాళ్ళకైనా అందరూ కూడా ఒకే ఫ్యామిలీ, వాళ్ళు కలిసి ఈ రోజు కూడా ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలో ఈ వైఎస్ఆర్పీ పార్టీ ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఇట్లా చేస్తున్నారు అనేది నా అంచనా. సో ఏదేమైనా సరే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇటువంటి కామెంట్స్ వల్ల ఇటు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవ పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టయితే తెలుస్తున్నాయి. మరి ఏదేమైనా సరే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎవరేం చేయలేరు కదా. సో మరి వెయిట్ చేసి చూద్దాం ఈ యొక్క కామెంట్స్ వల్ల మళ్ళీ విపరీతార్థాలు వస్తాయా, మరి వారిద్దరి ఫ్యామిలీల మధ్య గొడవలు ఇంకా రేకెత్తుతాయా ఏంటి అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.